మణికంఠన్ భాయ్ అన్న గుడ్ మార్నింగ్. అన్న గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే అన్న. చెప్పే అన్న. అదే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను చేసింది ఎందుకంటే ఏడు బల్మూరి వెంకట్, ఏడు అద్దంకి దయాకరు, మానవతరాయ్ వీళ్ళందరూ అసలు ఎవరు నా కొడుకులందరూ ఫస్ట్ ఎమ్మెల్యేలు అయ్యారు. కాగానే వాళ్ళు మంచిగా ఇంకా ముంగడ మనం మంచి ఎమ్మెల్యేలా అన్న చెప్తే సిగ్గుపోతుంది. వాళ్ళు ఎమ్మెల్యేలా అన్న? ఎమ్మెల్సీలు చెప్తా. ఎమ్మెల్సీలు ఏ ఎమ్మెల్సీలు అన్నాళ్ళు? ప్రజలు ఓట్లేసాక తీన్మార్ మల్లన వీళ్ళకంటే 10 ఓట్లు వేపించుకోనన్నా గెలిచాడు. ప్రజల దగ్గరకు పోయి పట్టభద్రులతో ఓట్లు వేపించుకోనన్నా గెలిచాడు. ఈ దద్దమ్మల వీళ్ళు ఎమ్మెల్సీలు, పైగా వీళ్ళు గవర్నర్ కోటాల ఎమ్మెల్సీలే, ఎమ్మెల్యేల కోటాల ఎమ్మెల్సీలు. గీళ్ళు ఎమ్మెల్సీలా అన్న? ప్రభుత్వం సూచిస్తే అట్లా అదే అర్థం చేసుకోరు వాళ్ళు. ప్రజల బల్మూర్ వెంకట్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి పెద్దనా? హుజూరాబాద్ లా కాదు బల్మూర్ వెంకట్ 3000 ఓట్లు. బల్మూర్ వెంకట్ మొన్న హుజూరాబాద్ లో పోటీ చేసిండు, మర్చిపోయారా? 2018లో 3000 ఓట్లు వచ్చినాయి. మరి ఏం చేసినట్టు వీళ్ళు? 18లో 23లో ఈయన ఈటల రాజేందర్ నిలబడ్డప్పుడు ఖాళీ 3000 ఓట్లు. గాయన ఎమ్మెల్సీ అన్న ఓ ఊర్లో సర్పంచ్కి వచ్చినాయి. మా ఊర్లో సర్పంచ్కి వచ్చినాయి 3500 ఓట్లు. చెప్పిక ఇక ఇప్పుడు ఇది ఏం గొప్పతనం మీద, ఏం సింగారం ఇలా ఉద్యమం ఏంది, ఇలా కథ ఏంది మరి? అసలు కేసీఆర్ ఏమంటారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నా కొడుకులు చెడ్డీలు వేసుకుని పోటీలు ఆడుతుండే అన్న. ఎప్పుడు వచ్చినామని కూడా కాదన్న, దాంట్లో కూడా మనం అనొద్దు. అంటే తెలివికి వయసుకి కూడా సంబంధం లేదు. ఈయన చేసిన వాళ్ళకి ఏం తెలుస్తుంది అది ఓకే, కానీ తెలివికి వయసుకు సంబంధం లేదు, అనుభవంకి వయసుకి సంబంధం లేదు. కొంతమందికి చిన్నతనాన్ని అనుభవం అవుతుంది, గొప్పోళ్ళు అవుతారు. ఇప్పుడు కేసీఆర్ ఉద్యమం మొదలు పెట్టినాడు చిన్న వయసు కూడా. వయసు అంటలేను. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మీరు చిన్న నేను చిన్న, ఆ టైంలో ఆయన ఏం చేసినా మనకేం తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో చెప్పుకోవడం మనం వినడం తప్ప ఆయన ఆ టైంలో చేసింది మనకు తెలియదు కదా. ఇది చేసింది అది చేసింది అని వాళ్ళు చెప్తే మనం నమ్ముతున్నాం, సరే అది చేసిందేమో ఇది చేసిందేమో అని చెప్పి. అది చూడడం అనేది కరెక్ట్ కాదు కదా. అది కేసీఆర్ అయినా ఏమేం చేసింది అనేది దీనికి ఏం తెలుస్తుంది అసలు అన్న? అది నేను ఆ విషయం నేను చెప్పవస్తుంది. తొడల మేస్త్రి గారు ఈడేమంటుండే, దేశపాండే శ్రీధర్రావు దేశపాండే, ఈయన ఎవరు మన శ్యాంప్రసాద్ రావు గారు వీళ్ళందరినీ బెల్ట్లతో కొడతా బొక్కలు వేస్తాయి. అసలు ఏంటి పద్ధతేనా ఇది మాట్లాడేది? శ్యాంప్రసాద్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏమో ఆయన ఆల్రెడీ తెలంగాణ రాకముందు రిటైర్డ్ అయిపోయింది. ఆయనతో ఇప్పుడు కాళేశ్వరానికి ఆయనకు ఏం సంబంధం ఉండదు. అసెంబ్లీలో ఎంత మంచిగా చెప్పిండి ఇలా గురించి. నిపుణుల సలహాల మేరకు, నిపుణుల సూచనల మేరకు మేము ఇలా రిపేర్ చేయట్లేదు అని ఎంతో గొప్పగా వాళ్ళ సలహాల సూచనలు అని చెప్పిండు. ఇలా నిపుణులు కాదు, జైలు వేస్తా అని చెప్తుండాలని. అసలు కేటీఆర్ అన్నట్టు వీడు ఒక అపరిచితులా ఉంటాడు. ఒక నిమిషం ఇట్లా మాట్లాడితే ఇంకొక నిమిషం అట్లా మాట్లాడతాడు. నేను కూడా రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోగలుగుతా అన్న. మీరందరేమో తిట్టుకుంటున్నారు, నేను అర్థం చేసుకోగలుగుతా. ఎందుకు అర్థం చేసుకుంటా అంటే ఆయనకు ఎవ్వరి సపోర్ట్ లేదు, ఒక్కడు ఒంటిగా బతుకుతున్నాడు. ఆయన భయం వల్ల భాష రాదు, సోయి లేదు, నాలెడ్జ్ లేదు, విషయ పరిజ్ఞానం తక్కువ. కాబట్టి ఆయనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ పోయినా నన్ను గుర్తిస్తలేరు, అది ఆయన ఏడుపు. మనం అందరం కూడా గది గట్ల మీరు అర్థం చేసుకోవాలి. మనుషుల సైకాలజీ అదే అసలుది. నన్ను ఒకటి గుర్తిస్తలేడు, కేసీఆర్ నన్ను లెక్క పెడతలేడు, తిడతానన్నా ఇట్లా అంటేనన్నా బయటకు వస్తాడే మనసు వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు దీనివల్ల ఏమైతుంది, ఇప్పుడు కాంగ్రెస్ అనేది ఇంకొక నెక్స్ట్ 100 years వరకు తెలంగాణలో నాకు తెలిసి డిపాజిట్లు కూడా రావు. ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఆగడ్లను దూకుడులను ఉంటుంది. చికెన్ సెంటర్ ముందొచ్చాట డిక్కి బలిసిన కోడి తొడగొట్టిందట. అట్లుంటది ఇది సేమ్ ఎగ్జాక్ట్ గా అంతే. ఇప్పుడు రాహుల్ గాంధీ కన్నా బుద్ధి ఉండాలి కదా, ఇక్కడ ఖాళీ మూటలు పంపిస్తే చాలా. ఇప్పుడు అది కూడా అర్థమైపోయింది, ఉన్నదే 4 స్టేట్లు, 4 స్టేట్లలో 3 స్టేట్లు నెక్స్ట్ టైం ఎట్లనో రావు. అంటే రాహుల్ గాంధీకి ఈ పూర్తి రిపోర్ట్ లేకపోవచ్చు. ఏం చేస్తారంటే వీళ్ళు మొత్తం మ్యానిపులేట్ చేస్తారు. రాహుల్ గాంధీకి అంచనా వేసుకోవాలి. ఆయనకి ఇదే వేస్తలేడంటే రేపు దేశాన్ని ఏం పాలిస్తాడని నిజంగా మీరు అన్నది డౌట్ వేస్తుంది. కాకపోతే ఆయన ఏం చేయాలంటే దేశమంతా అప్ప చెప్తే అసలు ఏం ఉద్ధరిస్తారు. ఇక వీళ్ళకి 2-3 స్టేట్లు ఉంటేనే ఆయన చూసుకోనికి వస్తలేదు. అరే బాబు అని ముఖ్యమంత్రిని పిలుచుకొని కుసబెట్టుకొని మనం ఏం హామీలు ఇచ్చినాం, మీరు ఏమేమి చెప్పారు, ప్రజలు తిడుతురట, ఇగో నేషనల్ మీడియాలో వచ్చింది లేదా స్టేట్ మీడియాలో చూసినా, మీరు రండి ఇవి వేయండి, ఇవి మేధావులతో నిపుణులతో మాట్లాడి అసలు పార్టీలకు ప్రజలకు ఎవరికి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని వాళ్ళతోనన్నా మాట్లాడి ఆ రిపోర్ట్ అన్న ముందు పెట్టి ముఖ్యమంత్రులు కూర్చోబెట్టి రివ్యూ చేసి, ఇక్కడ నన్ను తీసుకొచ్చి సర్వనాథ్ స్టేడియంలో మా చెల్లెను, వరంగల్ రైతు సభలో నన్ను, ఇంకో దగ్గర మా అమ్మని నిలబెట్టి మాట్లాడిచ్చిర్రా సన్నాసులారా, మీరు చెప్పిన హామీలు ఏడేడిసినాయి, ఎందుకు చేస్తలేరు, రాష్ట్రంలో పరిస్థితి ఏందని చెప్పి అలాని రివ్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. నువ్వు అన్నది కరెక్ట్. ఇది చేయకపోతే ఏమైందంటే రేపు దేశమంతా నీకు చేతులు పెడితే మోడీ తర్వాత నువ్వేం చేస్తావు? ఇక
ఇదేనితో అయితే లేదు, 2-3 రాష్ట్రాలు ఉన్నప్పుడు అయితే లేదు. 26-28 రాష్ట్రాల్లో కనుక నీకు అధికారం ఇస్తే అసలు నువ్వు పరిపాలిస్తావా? అవుతుందా మీతోని? నిలబెట్టుకుంటారా? రివ్యూ చేయగలుగుతావా? దేశాన్ని భద్రంగా ఉంచగలుగుతావా? అది అనుమానం. నిజంగా మీరు అన్నది కరెక్ట్. నేను చెప్పినా కదా, దాని ఐడెంటిటీ క్రైసిస్ అంటారు దాన్ని. నన్ను ఎవ్వడు గుర్తిస్తలేడు, నన్ను ఎవ్వడు గుర్తుపడతలేడు. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు నీ ఆహార్యంలో లేకపోతుంది, కనీసం మనిషి వన్న ఎత్తు బలవన్న లేకపోతుంది, అది నీ కర్మ, ఎవడేం చేస్తాడు. కానీ అది లేదు. కనీసం భాష యూపీలా ఇలా ఆయన మాట్లాడితే ఎట్లుంటుంది? అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయన కూడా గింతే ఉంటాడు, జరంతా కుడి ఎడమ, అంతే కదా. యోగి ఆదిత్యనాథ్ కూడా కుడి ఎడమకు అంతే ఉంటాడు. కానీ మనిషి గొప్పగా మాట్లాడతాడు, పవర్ఫుల్ ఉంటాడు, మాట అంటే మాట ఉంటుంది. ఇట్లా దొంగ తిరుగుడు మాటలు ఉండవు. అందుకే ఆయనకు అంత గుర్తింపు ఉందాడు. ఇప్పుడు కేసీఆర్ మొన్న కేరళ ఎలక్షన్ లో విడిపోయినప్పుడు ఆయన పినరయి విజయన్ ఏం చెప్పిండు మలయాళంలో, వాని గురించి ఏం మాట్లాడుతున్నాడు? మస్తు చెప్పిండు. వేరే రాష్ట్రాల్లో చాలా మాట్లాడారు, ఇంకా ఢిల్లీ వాళ్ళు కూడా తిట్టిరు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఏం బాహుబలి కాదు, నిజంగా ఉప్పు అంటే పోతాడు, నలుగురు కలిసి ఊత్త కూడా పోతాడు పక్కకు. కానీ బక్కగా ఉన్న ఆయన ఆలోచన, ఆయన మేధాశక్తి, ఆ విషయ పరిజ్ఞానము, మేధాశక్తి, అన్నిటికంటే ఎక్కువ ప్రేమ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ ఈ భౌగోళిక స్వరూపం మీద ఆయనకున్న పరిజ్ఞానం, అంతే. దానివల్ల ఆయన గొప్పోడేండు. ఈయనకి ఇవి లేవా అవి లేవా ఏవి లేవా కాబట్టి ఐడెంటిటీ క్రైసిస్, నా నోటు గుర్తుపడతలేడు. ఇక తిట్ల ఇండ్లనన్నా నన్ను గుర్తుపడతారు కదా, ఏముంది ఇప్పుడు సోషల్ మీడియా యుగం, ఎట్లయినా సరే చెడో మంచో నా గురించే చర్చ జరగాలి అనుకున్నాడు, ఇక బయలుదేరిండు. నేను అంటున్నాను ఇప్పుడు ఒక చిన్న పోస్ట్ చేసిండు అని చెప్పి నలభాలను తీసుకుపోయి 35 రోజులు జైల్లో బొక్కలను తిరు. మరి నా కొడుకు పిచ్చి వాదనలు మాట్లాడుతుంది కదా, మరి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి కనిపిస్తలేదా అన్నా? నేను ఎవరికి కనిపిస్తలేదా? ఒక పెద్ద మనిషితో మాట్లాడితే ఈ కామెంట్ వింటే మీరు నోరు ఎల్లబెడతారు. ఆయన అన్నాడు కానీ రికార్డ్ చేయనీయలేదు. ఏమన్నాడు తెలుసా? ఇలా ముఖ్యమంత్రి ఉండే పట్టికే పోలీసుల్లో వాళ్ళు వీళ్ళు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు లేచి నిలబడి దండం పెడుతురు, నమస్తే పెడుతురు. కానీ ఈ కనుక ఒక్కసారి దిగిపోతే కూసున్న ఆడిది లేవదని చెప్పారు డైరెక్ట్ గా. అన్న అసలు ఈ కామెంట్ వింటే కాబట్టి చెప్పవాలి. అలా అన్నారు అట్లా ఊర్లో. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు జూబ్లీస్ లో వాకింగ్ చేస్తుంటే కుక్క కూడా పట్టించుకుంటలేదు. అదే అవుతుంది ఇక నెక్స్ట్ జరిగేది అదే. కిరణ్ కుమార్ రెడ్డి నోళ్ళు పట్టించుకుంటారు, ఇలా ఎవరు తిరుగుతారు, అట్లే ఉంటుంది. బూతులు కూడా ఏం మాట్లాడలేదు, ఏమో ఉన్నట్టు అట్లనే నడిపించింది. కానీ కొత్త పాత ఏం లేదు. అదే వచ్చినాక మొత్తం సర్వనాశనం. అందుకంటే తర్వాత ఎవరు ఎవరు అసలు నమస్తే కూడా పెట్టారు ఈయనకు అని చెప్పారు. అట్లాంటి దరిద్రమైనటువంటి పరిస్థితులకు పోతున్నాడు ఈయన అని చెప్పారు. ఇక ఏం చెప్పాలి, ఇంకా ప్రజలు అంటారు. ఇంకా ముంగడికి పోగా బంగ్లాదేశ్ లో అయినట్టే ప్రజలు మొత్తం దాడులు తీసుకొని తరిమి కొట్టే దాకా తెచ్చుకుంటున్నాడు. పోనీ అన్న పోనీ, మీరు అంటున్నా నేను అంటున్నా, మళ్ళీ అది వేరే రకంగా పోతుంది. ప్రజలే అంటుర్రు పోనీ, ఓకేనా? మన మీద కావాలని అన్నట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అలా అన్నారు అట్లా ఊర్లో. కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు జూబ్లీస్ లో వాకింగ్ చేస్తుంటే కుక్క కూడా పట్టించుకుంటలేదు. అదే అవుతుంది ఇక నెక్స్ట్ జరిగేది అదే. కిరణ్ కుమార్ రెడ్డి నోళ్ళు పట్టించుకుంటారు, ఇలా ఎవరు తిరుగుతారు, అట్లే ఉంటుంది. బూతులు కూడా ఏం మాట్లాడలేదు, ఏమో ఉన్నట్టు అట్లనే నడిపించింది. కానీ కొత్త పాత ఏం లేదు. అదే వచ్చినాక మొత్తం సర్వనాశనం. అందుకంటే తర్వాత ఎవరు ఎవరు అసలు నమస్తే కూడా పెట్టారు ఈయనకు అని చెప్పారు. అట్లాంటి దరిద్రమైనటువంటి పరిస్థితులకు పోతున్నాడు ఈయన అని చెప్పారు. ఇక ఏం చెప్పాలి, ఇంకా ప్రజలు అంటారు. ఇంకా ముంగడికి పోగా బంగ్లాదేశ్ లో అయినట్టే ప్రజలు మొత్తం దాడులు తీసుకొని తరిమి కొట్టే దాకా తెచ్చుకుంటున్నాడు. పోనీ అన్న పోనీ, మీరు అంటున్నా నేను అంటున్నా, మళ్ళీ అది వేరే రకంగా పోతుంది. ప్రజలే అంటుర్రు పోనీ, ఓకేనా? మన మీద కావాలని అన్నట్టు అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.